తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని ప్రముఖ వ్యాపారవేత్త సంఘాని ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. కాకినాడ జగన్నాథపురంలో చర్చ్ స్క్వేర్ సెంటర్ వద్ద ఉన్న బచ్చురామ మున్సిపల్ కార్పొరేషన్ గర్ల్స్ హై స్కూల్లో అగ్నికుల క్షత్రియ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 10th విద్యార్థులకు యూటీఎఫ్ స్టడీ మెటీరియల్స్, బుక్స్ పంపిణీ చేశారు. సంఘాధ్యక్షులు అద్దంకి వెంకన్నబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త సంఘాని ఈశ్వరరావు పాల్గొని విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపకులు చింతా నారాయణమూర్తిరాజు, ప్రసంగి రామారాములు, చింతా రామకృష్ణ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి మా స్కూల్ని వీళ్ళు ఎంచుకుని సార్ గారు వాళ్ళు మా స్కూల్ పిల్లల్ని ఆశీర్వదించి ఇంత మంచి బుక్స్ వాళ్ళకి ప్రజెంట్ చేయడం, వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడం వల్ల మా విద్యార్థులు ఎంతో లాభం పొందుతారు. అలాగే ఎస్ఎస్సి బుక్స్ నుంచే లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో కూడా ఎక్కువ మార్కులు గెయిన్ అవ్వడం, అలాగే మా స్కూల్ నుంచి 3 IIIT సీట్స్ గెయిన్ అవ్వడం, 3 కాదు 4, అందులో కూడా ఏజీకే పిల్లలు 2 ఉండడం కూడా మరి ఒక మంచి పరిణామం. థ్యాంక్ యూ సార్. మా పిల్లల్ని ఆశీర్వదించి మా స్కూల్ని సెలెక్ట్ చేసుకుని మా పిల్లల కోసం మీరు ఇంత ఎక్స్పెన్సివ్ చేసినందుకు దాతలందరికీ కూడా మా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏజీకే ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంఘాని ఈశ్వరరావు గారు, చిన్ని గారు చర్చ్ స్క్వేర్ సెంటర్లో ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్లో ఈ రోజున 10th క్లాస్ మెటీరియల్ని పిల్లలందరికీ కూడా స్పాన్సర్ చేశారు సంఘాని ఈశ్వరరావు. అయితే ఈ రోజున కాకినాడలో ఉన్నటువంటి అన్ని స్కూల్లో కూడా 10th క్లాస్ చదివే విద్యార్థులకు యూటీఎఫ్ మెటీరియల్ని వారు స్పాన్సర్ చేసి ఉన్నారు. అయితే మూడు నెలలు వ్యవధిలో ముందుగానే వారికి ఈ మెటీరియల్ అందించడం వలన వారు ఈ మెటీరియల్ని చదివి అందరూ కూడా ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని, అలాగే మంచి ర్యాంక్ కూడా వస్తుందని ఈ రోజున మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ స్కూల్ నుంచి కూడా లాస్ట్ ఇయర్ IIITకి కూడా సెలెక్ట్ అయ్యారు. కాబట్టి మేము ఇచ్చినటువంటి మెటీరియల్ పిల్లలకి యూజ్ అవుతుందని, అలాగే మంచి మార్కులతో వీళ్ళు ఉత్తీర్ణత సాధిస్తారని కోరుకుంటున్నాం. ఈ స్పాన్సర్ చేసినటువంటి సంఘాని ఈశ్వరరావుకి ఏజీకే ఎంప్లాయీస్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో రీసర్వే పేరుతో ప్రజల ఆస్తులను దోచుకున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శించారు. కాకినాడ నగరం పరిధిలో మీ భూమి మీ హక్కు పేరుతో ప్రభుత్వం ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు కాకినాడ నగరంలోని 36వ డివిజన్ సచివాలయం వద్ద నిర్వహించారు. అర్బన్ తహసీల్దార్ జితేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే కొండబాబు పాల్గొన్నారు. కాకినాడలోని 707 ఎకరాలకు సంబంధించి భూ సమస్యలను ఈ రెవెన్యూ సదస్సులో పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు. 2 రోజుల పాటు నిర్వహించే ఈ రెవెన్యూ సదస్సులో తొలి రోజు 24 మంది అర్జీదారులు తరలివచ్చి భూ సమస్యలపై సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సమక్షంలో అర్జీలు పెట్టుకున్నారు. ఈ రెవెన్యూ సదస్సు ద్వారా మీ భూమి మీ హక్కు పేరుతో భూ సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు బచ్చు శేఖర్, అద్దేపల్లి గంగరాజు, తాజుద్దీన్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అందరూ ఇక్కడ ఉన్నారు. ప్రజలారా, కాకినాడ ప్రజలారా చూడండి, 3 ఎకరాలు 3 సెంట్లు వీళ్ళది. 3 ఎకరాలు 3 సెంట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే భూమి కర్రీ సత్యనారాయణ రెడ్డి పేరుని అయిపోయిందండి. ఆ భూమి కర్రీ సత్యనారాయణ రెడ్డి పేరుని చూపిస్తుందండి. ఎవరికి కర్రీ సత్యనారాయణ రెడ్డి? ఎక్కడి నుంచి వచ్చాడు? తాత ముత్తాల దగ్గర నుంచి ఆస్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే భూమికి కర్రీ సత్యనారాయణ రెడ్డి వచ్చాడు. ఏమంటే మీరు ఏమైనా అమ్మారండి? లేదండి, అమ్మలేదండి. చూడండి, ఇదే విషయం మా భూమి కర్రీ సత్యనారాయణ రెడ్డి పేరు చూపిస్తుందని చెప్పి కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళారు, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళారు. ఎవరు కూడా పట్టించుకోలేదు. నేను ఇప్పుడే అన్నాను, మరి ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు వెళ్ళలేదని. ఎమ్మెల్యే దగ్గరికి కూడా వెళ్ళానండి, చాలాసార్లు తిరిగానండి, ఇంటర్వ్యూ లేదన్నాడు. నేను అన్నీ మాట్లాడుతున్న వాస్తవాలు. ఇలాంటి గాంగేయులు గారు కానీ, ముమ్మడి బ్రహ్మానందం గారు కానీ, సూర్యనారాయణమూర్తి గారు కానీ, ఇదొక చిన్న ఎస్సెంట్ అండి. మన కాకినాడలో 707 ఎకరాలు ఉన్నటువంటి భూమిలో ఈ సమస్యలు వచ్చినాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల ఎకరాలు ఉన్నాయి. ఏ విధంగా దోషిస్తారో చూడండి ప్రజలారా, ఏ విధంగా దోషిస్తారో చూడండి. ఈ రెవెన్యూ సదస్సు పెట్టాం కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ సమస్యను చెప్పుకోగలిగారు వీళ్ళు. అంటే భయంతో బతికారు 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు ప్రజల భయంతో బతికారు. ఇలాంటి ఆస్తులు ఉన్న వాళ్ళు భయంతో బతికారు. ఈ రోజున
ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్లో ధైర్యం వచ్చింది, సంతోషం వచ్చింది, ఆనందం వచ్చింది, సమస్యలు చెప్పుకునే వేదిక అయిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజున వేదిక అయింది. ఈ రోజున చూడండి ప్రజలారా, ఏ విధంగా ప్రజల ఆస్తులు దోసేశారో చూడండి. ఇవన్నీ పరిష్కారం చేయడానికి ఇది ఒక వేదిక. ధైర్యంగా ఉండండి, ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని మీ ద్వారా ఈ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. సుమారు 7,000 మంది ఇళ్లు కోల్పోతున్నారని కేసీఆర్ మూసీ ప్రాజెక్టు జోలికి వెళ్లలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. మంగళవారం శాసన మండలిలో ఆమె మాట్లాడుతూ మూసీ నది ప్రక్షాళన విషయంలో 4,100 కోట్లు కావాలని ప్రపంచ బ్యాంకును ప్రభుత్వం ఆశ్రయించినట్టు తమకు నిర్దిష్టమైన సమాచారం ఉందన్నారు. మూసీ ప్రజలకు ఆస్తి నష్టం జరిగితే ఊరుకోబోమని, మూసీపై దాటవేత సమాధానాలివ్వడం దారుణమన్నారు. మూసీలో కోలుగొట్టిన ఇళ్లకు ఈఎంఐలు ఉంటే ప్రభుత్వం చెల్లిస్తుందా అని ప్రశ్నించారు. మూసీ నది పరివాహక ప్రాంతంలో మూసీ ప్రక్షాళన పేరుతోని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధ్వంసం పైన శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యులందరం కూడా మేము రకరకాల అంశాలను రేకెత్తించడం జరిగింది. కానీ ప్రభుత్వం దేనికి కూడా జవాబు చెప్పకుండా తప్పించుకోవడం అన్నది అత్యంత బాధాకరం. కానీ మేము సంధించినటువంటి ప్రశ్నలతో ఈ మూసీ మీద ఉన్నటువంటి కన్ఫ్యూజన్ అంతా పోయే విధంగా శ్రీధర్ బాబు గారు ఒక్క మాట మాత్రం ఒప్పుకోవడం జరిగింది. అదేమంటే 4,100 కోట్ల రూపాయలతోని ప్రపంచ బ్యాంకులో రుణానికి మేము అప్లై చేసినటువంటి మాట వాస్తవమే అని చెప్పారు. మరి ప్రపంచ బ్యాంకులో రుణానికి పోయినప్పుడు డిపిఆర్ లేకుండా ఎట్లా ఇస్తుంది ప్రపంచ బ్యాంకు అని మేము అడిగిన దానికి మాత్రం ఆయన సమాధానం దాటవేసిండు. ఇవాళ ప్రజలుగా మనందరం ఆలోచించుకోవాలి. ఒక చిన్న బైక్ లోన్కి పోతే కూడా 100 కాగితాలు అడుగుతారు. 4,100 కోట్ల రుణాలు ప్రపంచ బ్యాంకు నుంచి అడిగినప్పుడు మరి డిపిఆర్ లేకుండా ప్రపంచ బ్యాంక్ ఇస్తుందా? మరి ప్రభుత్వం ఇవాళ శాసన మండలిలో శాసనసభలో తప్పుడు సమాధానాలు ఇచ్చి సమాజాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ఏదైతే మూసీ నది ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ కూడా వ్యతిరేకం కాదు. కానీ ఒక ప్రణాళికాబద్ధంగా స్టేజ్ వైజ్గా ప్రక్షాళన చేయాలని బీఆర్ఎస్ పార్టీ భావించింది. అందుకే మొదటగా ఎస్టీపీలు కట్టి ముందు వాటర్ క్లీన్ చేసి తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి అవసరాలు ఆలోచన చేసుకొని వారిని రీహాబిలిటేషన్ చేసిన తర్వాత ఏమన్నా కార్యక్రమాలు చేయాలనుకున్నారు. మొత్తం డీటెయిల్గా రీసెర్చ్ చేసినాక 7,000 పైచిలకు మంది ఇండ్లు పోతున్నాయంటే కేసీఆర్ గారు ఆ ప్రాజెక్టు జోలికి పోలేదు. ముందు క్లీన్ చేద్దామని ఎస్టీపీల జోలికి కేసీఆర్ గారు పోయింది. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 7,000 మందికి ఎఫెక్ట్ అవుతుంది డైరెక్ట్గా అని తెలిసినా దాదాపు 15,000 పైచిలకు మందికి ఇప్పటికే మార్కింగ్ చేసినా ఏమాత్రం కనికరం లేకుండా వారికి ప్రత్యామ్నాయ గృహం వసతి కూడా కల్పించకుండా బుల్డోజర్లతోని ప్రజల మీద పడడం అన్నది చాలా దారుణమైన విషయం. ఒక పక్క ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, ఇంకొక పక్క శాసనసభలో శాసన మండలిలో తప్పుడు సమాచారం ఇవ్వడం, ఇవి రెండు కూడా ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి కార్యక్రమాలు. వీటిని బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మూసీలో పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి చిన్న ఆస్తి నష్టం కూడా జరిగినా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు, మీ పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రేషన్ బియ్యం అక్రమాలను వెలుగు తీస్తాం. పేర్ని నాని గోడౌన్లో 4,000కు పైగా బస్తాలు మాయమయ్యాయంటూ మంత్రి మనోహర్ ఆరోపణ. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. కోస్తా జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం. శీతాకాలం వేళ మరింత శోభను తీసుకొచ్చిన వంజంగి. తేలియాడే మబ్బులను చూసేందుకు క్యూ కడుతున్న పర్యాటకులు. 7,000 మంది ఇళ్లు పోతున్నాయని కేసీఆర్ మూసీ నది జోలికి వెళ్లలేదు. ఇప్పటి వరకు కూల్చేసిన ఇళ్ల సంగతి ఏంటన్న ఎమ్మెల్సీ కవిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.